కుండల్లా నీకు పాశం బువ్వలో కొత్త పట్టల్లా నీకు మొక్కులు ముడుపులు నడిబట్ట తానాలు తల్లి నీకే బోనాలు గుడి చుట్టూ జెండాలు నీకు పొర్లు దండాలు సత్తులు ఊడే చిత్రాలు తల్లి నీకై యాత్రాలు శక్తులు ఊడే పుణ్యాలు రానే వచ్చే బోనాలు ఎల్లలుగా చేసల్లని తల్లి ధూపాదీపం నీకేలే కుండల్లా నీకు పాశం బువ్వలు అరే కొత్త పట్టల్లా నీకు ముగ్గులు ముడుపులు గుప్పున గుప్పుతుందే గుడి నిండా సామ్రాణి తల్లే జప్పున చేరుకోవే మమ్మేలగా మారాణి హవడమ డప్పులు మోగుతుంటే బోనమెత్తి ఆడుతుంటే సిగముచ్చి ఊగుతుండే చేతులెత్తి మొక్కుతుండే ఓదారాజు ఆటల డబ్బుని కేకలు పెట్టే చూడరావా యాభా కొమ్మలు దుసిరట యాడాది మొక్కులు తెచ్చిరట దండిగ పండుగ నీకేనంట దండాలేమో మాయమ్మ కొత్త కుండల్లా నీకు పాశం బువ్వలు అరే కొత్త బట్టల్లా నీకు మొక్కులు ముడుపులు మొక్కుకున్నా నల్లబోతూ నీకు కమ్మగా పెట్టినా బెల్లం బువ్వలు కళ్ళు సాకలు కర్రెకోడి పుంజులు తల్లి గవ్వల దండలు శిరరైకెలు నీకు తల్లి నిమ్మకాయ దండలే నిన్ను నమ్ముకున్నై గుండెలే కమ్మానైన పాటలే. బుల్టన్ మనం అప్డేట్ చూస్తున్నాం. భాగ్యనగర బోనాల సందడి సర్వత్రా కూడా కనిపిస్తూ ఉంది. బిగ్ టీవీ స్క్రీన్పై మనం చూస్తున్నాం. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించారు ఆర్థిక మంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు. దానికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్ మరికొంతమంది కీలక నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బట్టి విక్రమార్కకు సాధారణంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, సిబ్బంది ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని, అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అధికారుల లాంఛనాలతో అంగరంగ వైభవంగా కూడా అక్కడ ఏర్పాట్లను చేశారు. అందరికీ కూడా భక్తులు సర్వత్రా ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు కూడా అక్కడ సర్వత్రా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. లాల్ దర్వాజా బోనాల పర్వదినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరికొంతమంది కీలక నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు వీవీఐపీల తాకిడితో పాటు సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు పోలీసు డిపార్ట్మెంట్. బోనాల మహోత్సవానికి తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు విపరీతంగా పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి కోసం ప్రత్యేక ఘటాన్ని కూడా ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి బోనాలకు భక్తులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా లాల్ దర్వాజా ఆలయం దగ్గర 5 క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేకమైనటువంటి లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు అమ్మవారి శాంతి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో అంగరంగ వైభవంగా సర్వంగా సుందరంగా అమ్మవారిని అలంకరించారు అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు, పూజారులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బట్టి విక్రమార్క భాగ్యనగర్ బోనాలకు సంబంధించి లాల్ దర్వాజా అమ్మవారికి పట్టు వస్త్రాలను అధికారికంగా సమర్పించారు తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కేవలం హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో పర్వదినంగా జరుపుకునేటటువంటి లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఘటాన్ని కూడా ఏర్పాటు చేశారు.
తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. డప్పులు మోగుతుంటే బోనమెత్తి ఆడుతుంటే సిగముచ్చి ఊగుతుండే చేతులెత్తి మొక్కుతుండే ఓదారాజు ఆటల డబ్బుని కేకలు పెట్టే చూడరావా యాభా కొమ్మలు దుసిరట యాడాది మొక్కులు తెచ్చిరట దండిగ పండుగ నీకేనంట దండాలేమో మాయమ్మ కొత్త కుండల్లా నీకు పాశం బూవలు అరే కొత్త పట్టల్లా నీకు ముక్కులు ముడుపులు మొక్కుకున్నా నల్లపోతూ నీకు కమ్మగా పెట్టినా బెల్లం బువ్వలు కళ్ళు సాకలు కర్రెకోడి పుంజులు తల్లి గవ్వల దండలు శిర రైకెలు నీకు తల్లి నిమ్మకాయ దండలే నిన్ను నమ్ముకున్నై గుండెలే కమ్మానైన పాటలే లగ్గం నాగ వెళ్ళిలే తెలంగాణ నిండుగా పచ్చి కుండల పండుగ కొత్త కుండల్లా నీకు పాశం బువ్వలు అరే కొత్త పట్టల్లా నీకు ముక్కులు ముడుపులు ఆషాఢ మాసాన గోలుకొండల బోనాలు నెల రోజులు పట్నమంతా ఊగుతుంటది సిగాలు శ్రావణ మాసాన పల్లె నిండా బోనాలు ఊరుగాసే తల్లులకు పచ్చ పచ్చని బోనాలు గండం బాబే అమ్మవారు దండం నీకే పెట్టుతారు మొట్టమొదలు గోలుకొండ తొలి బోనం నీకే చేదాంబా హైదరాబాదు ఊగి ఆడే అమ్మవారు కొలువు తీరే కుండల్లా నీకు పాశం బువ్వలు అరే కొత్త పట్టల్లా నీకు ముక్కులు ముడుపులు అడిబట్ట తానాలు తల్లి నీకే బోనాలు. భాగ్యనగర బోనాలకు సంబంధించినటువంటి సందడిని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బోనాల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా లాల్ దర్వాజా బోనాల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. అందులో భాగంగా మనం ప్రస్తుతం చూస్తున్నాం లాల్ దర్వాజా బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆయన అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలతో పాటు పూజాధికారి సంబంధితమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వీటిని సమర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బోనాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా కూడా ట్రాఫిక్ని అంతా కూడా పట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి విజువల్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. డిప్యూటీ సీఎం దంపతులు, అదేవిధంగా ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా అధికారులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి కోసం ప్రత్యేక ఘటాన్ని కూడా ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి బోనాలకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. బట్టి దంపతులతో పాటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా నగరానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా సరే మహంకాళి అమ్మవారికి బోనాలను భక్తులు సమర్పించుకుంటున్నారు. లాల్ దర్వాజా ఆలయం దగ్గర 5 క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేకమైనటువంటి లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈరోజు అమ్మవారి శాంతి కళ్యాణం కూడా నిర్వహిస్తుండడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. డప్పులు మోగుతుంటే బోనమెత్తి ఆడుతుంటే సిగముచ్చి ఊగుతుండే చేతులెత్తి మొక్కుతుండే ఓదారాజు ఆటల డబ్బుని కేకలు పెట్టే చూడరావా యాభా కొమ్మలు దుసిరట యాడాది మొక్కులు తెచ్చిరట దండిగ పండుగ నీకేనంట దండాలేమో మాయమ్మ కొత్త కుండల్లా నీకు పాశం బువ్వలు అరే కొత్త పట్టల్లా నీకు ముక్కులు ముడుపులు మొక్కుకున్నా నల్లపోతూ
బంతిరా బెల్లం బువ్వలు కళ్ళు సాకలు కర్రెకోడి పుంజులు స్వాగతం అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుగా సమర్పించడం జరిగింది. వారితో పాటు వారి సత్యమణి శ్రీమతి నందిని మల్లు గారు వారు కూడా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగినది. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభ గారు వచ్చేసారు. వారు కూడా స్వాగతం చేస్తామని వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. బోనాల కార్యక్రమం తొందరగా భక్తులకు ఇబ్బంది లేకుండా తొందరగా జరపాలని కోరుతా ఉన్నాం. బోనాలందరూ కూడా దయచేసి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఉద్దేశించి మాట్లాడుతూ మన పాత బస్సు బిడ్డ చాలా చిన్న వయసులోనే రాజ్యసభకు ఎన్నిక కావడం నిజంగా మనందరూ అదృష్టము. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బోలో సింగవాణి మహాకాళి మాతాకి, బోలో సింగవాణి మహాకాళి మాతాకి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా లాల్ దర్వాజా సింహవాణి మహాకాళి తల్లి బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత పెద్దలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తరఫున ఈరోజు దర్శనానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో ఎంత పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతున్నారో అదే సమయంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడులన్నీ కూడా ఎంతో మంచిగా బోనాలు జరుపుకోవాలని ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మరి అదేవిధంగా సురేఖమ్మ గారు అందరూ కలిసి పెద్దలు మల్లు భట్టి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి గుడికి కూడా 10% ఏదైతే 10% బోనాలకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదే తరంగా అందరు కూడా ఓల్డ్ సిటీ బోనాలు అంటేనే మొత్తం తెలంగాణలో ఎంతో ఇష్టంగా ఎంతో వైభవంగా చెప్పుకున్న బోనాలు మరి పాత నగరంలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణలో అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బోలో ఉజ్జయిని మహాకాళి తల్లికి, బోలో లాల్ దర్వాజా సింహవాణి తల్లికి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడాల్సిన కోరుతున్నాము. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలకు ఇచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అన్ని కార్యక్రమాలు జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతిబింబించే ఈ పండుగలో హైదరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించిండ్రు. శాంతి భద్రతలు కావచ్చు, మహిళల పట్ల రక్షణ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అన్నింటికీ సహకరించిన ఈ హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీర్వచనం మనందరిపై మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మాత్యులు మనకి ఈ రోజు ఈ కార్యక్రమాలను విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి గారితో సహా నిధులు కేటాయింపు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి
గౌరవ మల్లుపట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు, రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి, దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారికి, ట్రెజరర్ సతీష్ ముదిరాజు గారికి, మా వెంకటేష్ గారికి, ఇంకా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులకి, ప్రజాప్రతినిధులకి, భక్తులకి, బోనాలతో అమ్మవారికి దర్శనానికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండగ ఇది బోనాల పండగ. ఇటువంటి పండగ భూమిపుత్రుల పండగ. స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, గాలి దుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాల పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. ఆ తల్లి ఎప్పుడూ కూడా ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని, వారికి గౌరవించుకునేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా, మహంకాళి లాల్దొర పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, యావత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాల పండుగ పెద్ద ఎత్తున విజయం కావాలని, ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండుగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు, ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పండుగ ఉత్సవాలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కావాల్సిన ఆదాయ సదుపాయాలు దాదాపు 20 కోట్ల రూపాయల్ని ఈ నగరంలో ఈ పండగకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం. అంతేకాదు, ఈ నగర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలను నిన్న బడ్జెట్లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, బీఈఎల్ కానీ, బీడీఎల్ కానీ, బీహెచ్ఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజానికి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం. అటువంటి నగరం శాంతి భద్రతలు కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా
రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాద్లో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం, కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. ఈ సందర్భంగా ఈరోజు మన మహాకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలను నగరంలో జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ఈ ప్రభుత్వం తరఫు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టల్ని తీసుకొని వచ్చి వారికి సమర్పించి, అమ్మా ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి నీ ఆశీస్సులు కావాలి, తల్లి చల్లగా చూడు, ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా ప్రజల సురక్షణతో ఉండేటట్టుగా చల్లగా మా అందరిని ఆశీర్వదించు తల్లి అని చెప్పి బోనాలతో సహా తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రభుత్వం తరఫున వారికి వేడుకలు చేసుకోవటం జరిగిందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హైదరాబాద్ మెట్రో వాటర్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అందరూ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు ఈ కార్యక్రమాలు సజావుగా జరగడానికి చేస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే దేవాలయ కమిటీ ఏర్పాటు దగ్గరుండి చూస్తున్నటువంటి కమిటీ వారికి ఈ మొత్తం కార్యక్రమాన్ని యావత్ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున విజయవంతం కావటానికి దగ్గరుండి హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రిగా సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ క్షణం మానిటరింగ్ చేస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా నేను అభినందిస్తూ నగరవాసులందరూ కూడా మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి జీవితాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని, సుఖ సంతోషాలతో ఎదగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి మరొక్కసారి ఈ ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలయ కమిటీ తరఫున శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న సార్ ఒక్కసారి చాలా ఆలయ కమిటీ తరఫున శ్రీ రాజేంద్ర యాదవ్ గారు డిప్యూటీ సీఎం గారిని శాలువాతో సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి భారతి యాదవ్ గారు పొన్నం ప్రభాకర్ సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. సతీష్ ముద్రాజు గారు కోశాధికారి